మరో ప్రశ్న, ఆధ్యాత్మికత మతము ఒకటేనా? స్పిరిచువాలిటీ మతము వేరు పూర్తిగా. దీనికి దానికి అసలు వ్యత్యాసమే లేదు. మతము అంటే అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో ఆచారాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, చిన్నపాటి లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత పూర్తిగా దీనికి భిన్నమైంది. అసలు రియల్ అంటే అదే. నిజమైన ఆధ్యాత్మికతలో మన మానసిక స్థితి దాటి ఒక అంతులేని అనంతమైనటువంటి శక్తి వైపు మనం ప్రయాణం చేస్తాం. అంటే ఈ విశ్వ మేధస్సుతోటి కనెక్ట్ అవ్వటానికి, ఈ విశ్వ మేధస్సుతోటి మమేకమయ్యే ఒక ప్రాసెస్ ఆధ్యాత్మికత. బట్ మతం ఏంటంటే కొందరు వ్యక్తులు సమాజానికి అనుకూలంగా తయారు చేసినటువంటి ఓ చిన్నపాటి పద్ధతులు. అయితే ఈ ప్రపంచం మొత్తము మతం అనే ప్రాసెస్లో నిజమైన స్పిరిచువాలిటీని వదిలిపెట్టేశారు. అసలు సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. అసత్యం ఏంటంటే ఆచారాలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అప్పుడు మతం ఎట్లా శాశ్వతమైంది అంటే ఆత్మ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ అది వెళ్లేదాకా కూడా ఆధ్యాత్మికత తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మికతలోనే సాధించాల్సింది ఉంటుంది. మతంలో ఇది ఏముండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత శాశ్వతమైనది, దానికి మార్పు ఉండదు. మార్పు లేనిది ఆధ్యాత్మికత. ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు నిజమైన ఆధ్యాత్మికత ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా ఆధ్యాత్మికత అసలు ఏంటో తెలుస్తుంది. ఇది సత్యం. ప్రస్తుతంలో జీవించడమే ఆధ్యాత్మికత. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.